స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం తన వల్ల మహిళల ఆత్మగౌరవానికి కేంద్రంగా ఉందని ఎమ్మెల్యే తాటికొండ రాజు అన్నారు. మహిళల అభివృద్ధి, వారి ఆత్మగౌరవం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టామన్నారు. తనకు నలుగురు చెల్లెలు ఉన్నారని, తన ఒంట్లో ఊపిరి ఉన్నంత వరకు మహిళల ఆత్మగౌరవం కోసం కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలకు తాను చింతిస్తున్నానని చెప్పారు. తెలుసో తెలియకో తప్పులు చేసి ఉంటే మహిళా లోకాన్ని క్షమాపణలు కోరుతున్నానని ఎమ్మెల్యే రాజు అన్నారు. లేదు. ప్రభుత్వ పరంగా గ్రామాలు సర్వతోముఖాభివృద్ధి అవ్వడానికి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పల్లె ప్రగతి పేరుతోటి ప్రతి ఊరికి అన్ని మౌలిక సదుపాయాలకు సంబంధించిన అన్ని కూడా సర్పంచ్ గారి ఆధ్వర్యంలో జరిగింది. వారు పల్లె ప్రగతి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి చాలా గొప్పగా కార్యక్రమం కూడా చేయడం జరిగింది. అటు తర్వాత దాదాపు 2 సంవత్సరాల నుండి వివిధ కారణాల వల్ల అనంతపురంలో రాజకీయ పరిస్థితులు కావచ్చు, కరోనా కావచ్చు, మిగతా కారణాల వల్ల సిడిఎఫ్ కూడా ఇక్కడ రాలేదు. గత మొదటి 3 సంవత్సరాలు సిడిఎఫ్ రాలేదు. ఈ సంవత్సరం మాత్రమే రావడం జరిగింది. దాంట్లో మన ఊరు మన బడికి మరి నిధులు అందరికి వెళ్ళిపోయిన సంగతి మీకు తెలుసు. సో తప్పకుండా ఈ ఊరికి సంబంధించిన వారే చెప్పారు, ఈ ఊరును దత్తత తీసుకోవడం జరిగింది. జానకీపురానికి సంబంధించిన అంశం గత 2 సంవత్సరాల నుండి వివిధ పరిణామాలు చెంది చివరిగా ఈ రోజు వరకు రావడం జరిగింది. జరిగిన పరిణామాలకు నేను చింతిస్తున్నాను. అదేవిధంగా గణపురం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం పక్షవాత వైఖరితోనో లేదా వ్యక్తుల ఆరాధన కోసమో చేసే కార్యక్రమాలు ఎక్కడ కూడా లేదు. ప్రభుత్వ పరంగా గ్రామాలు సర్వతోముఖాభివృద్ధి అవ్వడానికి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పల్లె ప్రగతి పేరుతోటి ప్రతి ఊరికి అన్ని మౌలిక సదుపాయాలకు సంబంధించిన అన్ని కూడా సర్పంచ్ గారి ఆధ్వర్యంలో జరిగింది. వారు పల్లె ప్రగతి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి చాలా గొప్పగా కార్యక్రమం కూడా చేయడం జరిగింది. అటు తర్వాత దాదాపు 2 సంవత్సరాల నుండి వివిధ కారణాల వల్ల అనంతపురంలో రాజకీయ పరిస్థితులు కావచ్చు, కరోనా కావచ్చు, మిగతా కారణాల వల్ల సిడిఎఫ్ కూడా ఇక్కడ రాలేదు. గత మొదటి 3 సంవత్సరాలు సిడిఎఫ్ రాలేదు. ఈ సంవత్సరం మాత్రమే రావడం జరిగింది. దాంట్లో మన ఊరు మన బడికి మరి నిధులు అందరికి వెళ్ళిపోయిన సంగతి మీకు తెలుసు. సో తప్పకుండా ఈ ఊరికి సంబంధించిన వారే చెప్పారు, ఈ ఊరును దత్తత తీసుకోవడం జరిగింది. జానకీపురానికి సంబంధించిన అంశం గత 2 సంవత్సరాల నుండి వివిధ పరిణామాలు చెంది చివరిగా ఈ రోజు వరకు రావడం జరిగింది. జరిగిన పరిణామాలకు నేను చింతిస్తున్నాను. అదేవిధంగా గణపురం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం పక్షవాత వైఖరితోనో లేదా వ్యక్తుల ఆరాధన కోసమో చేసే కార్యక్రమాలు ఎక్కడ కూడా లేదు. ప్రభుత్వ పరంగా గ్రామాలు సర్వతోముఖాభివృద్ధి అవ్వడానికి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పల్లె ప్రగతి పేరు